హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఆవకాయ చేసి చూపిస్తున్నాను పక్కా కొలతలతో. మా తోటకి వెళ్ళాను. అక్కడ నా చేత్తో నేనే కోసుకున్నాను మామిడికాయలు. చూడండి మంచి కాయలు వచ్చాయి. కోసుకొని అన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చానమాట. చాలా మంచి కాయలు బాగున్నాయి. రసాలు ఇది అనమాట. రసాలు ఈ కాయలు అలా అనిపించే పుల్లగా ఉన్నాయి. ఆవకాయ చాలా బాగా వచ్చింది. చేతికి దొరికినన్ని కోసాను. సరిపోయింది. ఎక్కువగా ఇంకా ఉంచేసాం, పండు కోసం ఉంచేసాను. కింద ఉన్నవన్నీ కోసుకొచ్చాను. అవన్నీ ఇంటికి వచ్చి బాగా కడిగి ఆరబెట్టి నెక్స్ట్ డే కాయలు కట్ చేయడానికి తీసుకెళ్ళానమాట. చెప్పాను కదా ఇంతకుముందు, మా పక్కనే ఉంది సింహాచలంలో ఓల్డ్ ఏజ్ హోమ్ పక్కన ఉందన్నమాట. వాళ్ళు చక్కగా కట్ చేసి ఇస్తారనమాట. అక్కడ వాళ్ళు నేను కడిగి తీసుకెళ్ళాను. తను చక్కగా అమ్మాయి కట్ చేసి ఇచ్చింది అనమాట. 2 రకాల కాయలు కట్ చేసి చూపించాను. ఒకటి తీపావకాయకి, ఒకటి కారం ఆవకాయకి. తీపావకాయ పెట్టాను కాయలు. కారం ఆవకాయకి చిన్న పరియ అంటారు కదా, పరియ చిన్న రకాలన్నమాట. అవి కట్ చేయించాను. ఇది తీపావకాయ పెట్టాను. ఫస్ట్ మీకు కారం ఆవకాయ ఎలా చేయాలో కొలతలతో చేసి చూపిస్తాను. చాలా ఓపిక్గా చక్కగా నీట్గా కట్ చేసి ఇస్తారనమాట అమ్మాయిలు. చాలా మంచిది అమ్మాయి. ఎవరికైనా కావాలంటే అక్కడికి వెళ్ళండి. ఈ కాయలు కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇది పరియ అనమాట, చిన్న పరియ. ఇవి అక్కడే తీసుకున్నాను, ఆ తోటలోనే తీసుకున్నాను. మా తోటలో ఈ కాయలు లేవు. కారం ఆవకాయ చిన్న పరియ చాలా బాగుంటుంది, లేకపోతే కోలంగోవా. ఈ 2 వెరైటీసే బాగుంటాయి. ఇంటికి వచ్చి అంతా శుభ్రం చేసి ఆ వైట్ పొరలన్నీ తీసేసి ఒక 4 డబ్బాలు తీసుకున్నాను ఆవకాయ ముక్క. దానికి తగ్గట్టుగా 3 మ్యాంగోస్, కారం, ఆవపిండి, ఉప్పు. మనం కల్లుప్పు తీసుకున్నాం. పూర్వకాలం అంతా కష్టపడేవారు, ఇప్పుడు అంతా మనకు రెడీమేడ్ దొరికిపోతుంది. ఒక 4 కప్పులకి ఒక కప్పు, ఒక డబ్బాతోనమాట. 4 డబ్బాలు అవి తీసుకున్నాం కదా మామిడికాయ ముక్కలు. ఒక డబ్బా ఆవపిండి, ఒక డబ్బా కారం. అంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను, కింద పడేంత వరకు కొంచెం ఎక్స్ట్రా అనమాట తీసుకున్నాను కారం. 3 మ్యాంగోస్ కారం కదా, కలరే ఉంటుంది, ఎక్కువ కారం ఉండదు, ఘాటు ఉండదు. తర్వాత ఉప్పు హాఫ్ డబ్బా తీసుకున్నాను అనమాట. మనకు కావాలంటే తక్కువ అనిపిస్తే నెక్స్ట్ వేసుకోవచ్చు. నేను ఇలా క్రిస్టల్ లాగా వేస్తాను. ఒక 4 రోజులు పడుతుంది కరగడానికి, బాగుంటుంది అనమాట. పౌడర్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. అలాగే అదే దీంతో సేమ్ ఒక నువ్వుల నూనె తీసుకున్నాను అనమాట. సేమ్ అదే కొలతదో ఈక్వల్ అనమాట. నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ. నేను ఎక్కువ నువ్వుల నూనెతోనే చేస్తుంటాను పచ్చళ్ళు. అవి అయిపోయిన తర్వాత బాగా ముందేంటి నూనె ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. అదంతా అటు ఇటు కలిపిన తర్వాత మనం ఈ పక్కన మనం అన్నీ వేసుకున్నాం కదా, ఆవపిండి, కారం, ఉప్పు, అదంతా బాగా కలియబెట్టాలి. కింద మీద బాగా కలవాలన్నమాట. కలిసిన తర్వాత మెంతి పొడి ఒక 2 స్పూన్లు వేస్తే చాలు. మెంతి పొడి వేసాను, 2 స్పూన్స్ అంతే సరిపోతుంది. అది కూడా బాగా కలిపిన తర్వాత ఈ నూనెలో వేసిన ముక్కల్ని కొంచెంగా తీసుకుంటూ ఈ మనం మసాలా కలిపాం కదా ఆవకాయకి, ఇందులోని కలుపుకుంటూ కొన్ని ముక్కలు అందులో కలుపుకుంటూ డబ్బాలో వేసుకోవాలి. అలా వేసుకుంటే ప్రతి ముక్కకి ఉప్పు, కారం అంతా బాగా పడుతుందన్నమాట. ఆయిల్లో అలా తేలినట్టు తీసుకోవాలి. మీకు పచ్చడి నిల్వ ఉంటుంది, చాలా కాలం ఆవకాయ బాగా నిల్వ ఉంటుంది. మీరు సెరమిక్ ఉంటాయి కదా జాడీలు, వాటిలో ఉంచుకోండి. కలర్ కూడా చేంజ్ అవ్వదు, అలాగే ఉంటుందన్నమాట. మీకు చాన్నాళ్ళ వరకు 6 మంత్స్ వరకు కలర్ చేంజ్ అవ్వదు. నేను మాత్రం గ్యారెంటీ ఇస్తాను. పచ్చడి పాడవదు కూడా, అలాగే ఉంటుంది ఆవకాయ. కలర్ కూడా చేంజ్ అవ్వదు, టేస్ట్ బాగుంటుంది. సెరమిక్ దాంట్లో ఉంచుకుంటాయి ఏదైనా. అప్పుడు నెక్స్ట్ ఇంకా తక్కువ అయిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, కలర్ కావాలనుకుంటే. ఎంతగాని పెడతాం, ఎన్ని ఆవకాయలని పెడతాం, ఫ్రిడ్జ్ అంతా నిండిపోతుంది. అందుకని అలాంటి దాంట్లో పెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఇదిగో చూడండి మంచి కలరు. ఇలా కలిపి మూత పెట్టి ఉంచేయాలన్నమాట. ఆ నెక్స్ట్ డే ఇలా అయిపోతుంది. నెక్స్ట్ డే 2 డేస్ తర్వాత కానీ ఇలాగా చూడండి ఆయిల్ మీదకి తేలుతుంది. అప్పుడు వెల్లుల్లిపాయలు వచ్చేసి 2 కప్పులు వేసి మళ్ళీ మూత పెట్టి ఉంచేసాను అనమాట. ఇంకొక 2 డేస్ తర్వాత సాల్ట్ కూడా పూర్తిగా డిజాల్వ్ అయిపోతుంది, బాగా కరిగిపోతుంది అనమాట. అప్పుడు మనం జాడీలు తీసుకొని ఇలాంటి జాడీలో పెట్టుకుంటే మీకు కలర్ చేంజ్ అవ్వదు, ఎక్కువ కాలం నిలువ ఉంటుంది అనమాట.
కొత్త ఆవకాయ రెడీ చేశాను కదా, అంతా చూడండి ఈ జాడీలో వేసాను. బాటిల్ మిగిలింది. ఇప్పుడు మనం వేడిగా మిగిలింది దాంట్లోది వేడిగా అన్నంలో నెయ్యి వేసి చూస్తుంటే నోరూరిపోతుంది కదా. మనం ఎంత అదృష్టవంతులో ఆంధ్రాలో పుట్టడం వల్ల. అమ్మ ఆవకాయ అన్నం ఎంత బాగుంటుందో. అందరూ చేసుకుంటారు సంవత్సరానికి ఒకసారి కొత్త ఆవకాయ అన్నం. ఆ మజాయే వేరు. Yummy, yummy, yummy face. సూపర్, చాలా బాగా వచ్చింది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.